దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. కీర్తనలు 136 మన తండ్రి అయిన యెహోవా దయాళుడు, మన అందరి ఎడల నిరంతరము కృప చూపుతున్నాడు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. కాబట్టి మనం అందరము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం అందరము దేనదశలో ఉన్నప్పుడు మన ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆకలైన వాళ్ళ వేళలో మన అందరికీ ఆహారం ఇచ్చి తండ్రి మనల్ని పోషిస్తున్నాడు. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపిస్తున్నాడు. మనం అందరము దేవదేవునికి మొరపెట్టినప్పుడు తండ్రి మన మొర ఆలకించి మన ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడు. మన సమస్య ఏదైనా, మన భారం ఏదైనా, మన చింత ఏదైనా వాటిలన్నిటి నుండి మనకు విడుదల కలగజేసి మన హృదయాలకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలుగజేస్తున్నాడు. మన జీవితంలో మన తండ్రి ఒక్కడే మనకు మహాశ్చర్య కార్యములు చేయుచున్నాడు. మన అందరి ఎడల ఆయన కృప నిరంతరము చూపుతున్నాడు. కాబట్టి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.